అహ్మదాబాద్లో సౌత్ ఆఫ్రికాపై సంచలన బ్యాటింగ్తో రాణించిన హార్దిక్ పాండ్యా 25 బంతుల్లోనే 63 పరుగులు చేసి మనం గెలవడంలో కీ రోల్ ప్లే చేశాడు. మ్యాచ్ అనంతరం మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ తీసుకున్న సందర్భంగా హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ, ఈరోజు క్రీజ్లోకి వచ్చేటప్పటికి ఫస్ట్ బంతికే సిక్సర్ కొట్టాలనుకున్నా. అదే విషయాన్ని పార్ట్నర్ తిలక్ వర్మతో కూడా చెప్పాను. ఖచ్చితంగా ఈరోజు ఫస్ట్ బంతికి సిక్సర్ కొడతానని. పిచ్ కూడా వాతావరణం కూడా నాకు అనుకూలంగా ఉండడంతో ఫలితం అనుకూలంగా వచ్చింది. నేను ఈరోజు మొదట్లోనే ఫిక్స్ అయ్యాను, ఖచ్చితంగా వేగంగా బ్యాటింగ్ చేయాలి, పాజిటివ్ ఇంటెంట్తో బ్యాటింగ్ చేయాలని. అదే చేశాను. బ్యాటింగ్కు పిచ్ కూడా అనుకూలించడంతో నా పని ఈజీ అయ్యింది అంటూ వ్యాఖ్యానించాడు. నిజానికి నేను మన భారత్ తరఫున సెకండ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేశానని నాకు తెలియదు. అవుట్ అయిపోయాక పెవిలియన్కు వెళ్ళాక డ్రెస్సింగ్ రూమ్లో చెప్పాక నాకు తెలిసింది. యువరాజ్ సింగ్ 12 బంతులకు చేస్తే నేను 16 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాను. నిజంగా నాకు అవకాశం ఉన్నా లేకున్నా ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ యువరాజ్ సింగ్ పేరు మీద ఉండడమే సమంజసం అంటూ చెప్పుకొచ్చాడు.